హలో అండి, ఐఎమ్ డాక్టర్ భవ్య, యువర్ డెంటిస్ట్ డెంటల్ హాస్పిటల్లో రెసిడెంట్ డెంటల్ సర్జన్ని. ఇవాళ మనం ఆల్ ఆన్ 4 ఇంప్లాంట్స్ గురించి మాట్లాడదామండి. ఇవాళ ఆల్ ఆన్ 4 ఇంప్లాంట్స్ వేయించుకుంటున్న ఆయన పేషెంట్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆయన పేరు సురేంద్రచారి గారు. ఇప్పుడు దాని మొత్తం డీటెయిల్స్ మీకు చూపిస్తానండి. ఇప్పుడు మనం పేషెంట్ ఎక్స్రే చూసుకుందామండి. ఈయనకు ఆల్ ఆన్ 4 ఇంప్లాంట్స్ ప్లాన్ చేసుకున్నాం కదా. ఇదిగోండి ఈయన పై దవడ, అసలు పళ్ళు ఏమాత్రం పళ్ళు లేవు ఆయనకి. పై దవడలో, కింద దవడలో ఆయన పళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ పైన మనం ఆల్ ఆన్ 4 ఇంప్లాంట్స్ ప్లాన్ చేసుకుంటాం. ఈ ఆల్ ఆన్ 4 ఇంప్లాంట్స్ మనం గైడెడ్ వేస్తున్నామండి వీళ్ళకి. సో ముందు మనం ఈ సర్జికల్ గైడ్ సిబిసిటీ తీయించుకుని రెడీ చేయించుకున్నాం. ఆ సిబిసిటీకి వచ్చే సర్జికల్ రిపోర్ట్ మీరు చూస్తారు ఇప్పుడు. సో ఇలా ప్లాన్ చేసుకున్నారండి. సిబిసిటీ తీసినాక ఎక్కడైతే ఇంప్లాంట్లు, బోన్ ఎక్కడ బాగుందో అక్కడికి ఇంప్లాంట్లు పెట్టుకున్నారు. సిబిసిటీ తీయించుకుని సర్జికల్ గైడ్ చేయించుకుంటే చక్కగా ప్రిసైజ్గా యాక్యురేట్గా ఉంటుందండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ గైడ్ మూలాన ఉపయోగం ఏంటి అంటే ఎటువంటి కోతలు కుట్లు లేకుండా ఇంప్లాంట్స్ వేయొచ్చండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆ గైడ్ ద్వారా వేసిన ఇంప్లాంట్లు ఎంత మెజర్మెంట్ వేయచ్చు, ఎంత హైట్, ఎంత విడ్త్ వేయచ్చో కూడా ప్లానింగ్లోనే ఉంటుంది మీకు. ఇక్కడ మన రూట్ అనే కంపెనీ ఇంప్లాంట్స్ తీసుకుంటున్నామండి. తీసుకుని ఒక్కొక్క పన్నుకి చక్కగా మెజర్మెంట్ కూడా ఉంది ఇక్కడ. సేమ్ అయ్యే ఇంప్లాంట్స్ యాజ్ చీజ్గా మనం వేస్తాం. ఇప్పుడు ఒక్కొక్క ఇంప్లాంట్కి ఇట్లా యాంగిల్ మొత్తం అన్నీ సేఫ్టీ మెజర్స్తో డిస్టెన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని వస్తుందండి మీకు గైడ్. సో దీనిలో చూసుకున్నట్టయితే ఇది యాంగిల్, ఒక్కొక్క యాంగిల్ ఆఫ్ ఇంప్లాంట్స్. ఇప్పుడు మన సర్జికల్ ప్రొసీజర్ చూద్దామండి. ఫస్ట్ ఇదిగోండి ఇప్పుడు అరేంజ్ చేసుకున్నవన్నీ స్టెరిలైజేషన్ అయిపోయిన సర్జికల్ కిట్లు అనమాట. వీటి డ్రిల్సే మనం ఉపయోగిస్తాం. ఆ బెటడిన్లో సర్జికల్ గైడ్లు పెట్టుకుని ఉంచుకున్నామండి మనం. ఇప్పుడు పేషెంట్కి మొత్తం మౌత్ పెయింట్ వేస్తామండి బెటడిన్తో. ఆ తర్వాత మనం బెటడిన్లో ఉన్న సర్జికల్ గైడ్ తీసుకుని నోట్లో పెట్టుకుని చూసుకుంటున్నాం. ఆ తర్వాత పేషెంట్కి వెళ్ళి ఇచ్చేసామండి, అనస్థీషియా ఇచ్చేసాం పైన దవడకంతా. ఇప్పుడు ఏమాత్రం ఇబ్బంది కానీ నొప్పి కానీ అసలు ఉండదు. ఆ గైడ్ స్టేబుల్ చేసుకుంటామండి మనం ఫస్ట్. ఆ గైడ్కి యాంకర్ పిన్లు అనేవి ఉంటాయండి. ఆ పిన్స్ తోటి ఆ గైడ్ని స్టేబుల్ చేసుకుంటాం. ఈయనకి రూట్ అనే కంపెనీ ఇంప్లాంట్స్ వాడుతున్నామండి మనం. మీరు సర్జికల్ రిపోర్ట్లో చూసుకున్నట్టయితే ఆ రూట్ ఇంప్లాంట్తోనే ఈయనకి ప్లానింగ్ జరిగింది. ఈయన బీపీ కూడా చాలా నార్మల్గా ఉందండి, నీట్గా మానిటర్ అవుతుంది. ప్రతి పేషెంట్కి ఈ బీపీ పల్స్ అనేది మనం మానిటర్ చేసుకుంటాం ఇంప్లాంట్ కేసు జరుగుతున్న టైం మొత్తం అండి. ఇప్పుడు నీట్గా సెలైన్లో కూడా వాష్ చేసేసుకుని ఆ సర్జికల్ గైడ్ నోట్లో అమర్చుకుంటున్నామండి నీట్గా. ఇప్పుడు యాంకర్ పిన్స్ పెట్టుకుని ఆ గైడ్ ఎటువంటి కదలిక లేకుండా గైడ్కి మనం స్టేబుల్ చేసేసుకుంటున్నాం. ఇంకా మనం ప్రొసీజర్ చేస్తున్న టైం అంతా ఆ గైడ్ కొంచెం కూడా కదలటం అనేది జరగదండి. అట్లా మనం ఆ గైడ్ని మొత్తం స్టేబుల్ చేసేసుకుంటున్నాం. సో ఈ గైడ్తో ఉన్న అడ్వాంటేజ్ ఇదే అండి, చాలా మినిమల్ బ్లీడింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్క డ్రిల్ చూసుకుంటామండి. సో డ్రిల్ కీ, ఆ నల్లగా ఉన్నది డ్రిల్ కీ అండి. దాంతో మనం ప్రతి డ్రిల్ వేసుకుంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఇంప్లాంట్ తీసుకుంటున్నాం అండి. ఇది కంప్లీట్ స్టెరైల్ కిట్లో వస్తాయి. సో అప్పటికప్పుడు ఓపెన్ చేసి వితిన్ సెకండ్స్లో అది నోట్లో పెట్టేసుకుంటాం మనం. సో ఇప్పుడు వేసేది మనం ఫస్ట్ ఇంప్లాంట్ అండి. సో నెక్స్ట్ ఇంప్లాంట్ వేస్తున్నాం మనం. ఏ ఇంప్లాంట్కైనా ఈయనకి టార్క్ చాలా హెవీగా వస్తుంది, అంటే బాగా పట్టుకుంటున్నాయండి. ఈయన బోన్ బ్రహ్మాండంగా ఉంది. బయట ఈయన బోన్ బాగాలేదని చెప్పారు కానీ అదంతా వాస్తవం కాదండి. ఈయన బోన్ బ్రహ్మాండంగా ఉంది. చక్కగా 4 ఇంప్లాంట్లు చాలా బాగా వెళ్ళిపోయినాయి. సెకండ్ ఇంప్లాంట్ అయిపోయినాయి చూడండి. ఇప్పుడు సెకండ్ ఇంప్లాంట్ చూసుకుంటే చక్కగా నీట్గా టార్క్ వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ ఇంప్లాంట్ వేస్తున్నామండి. ఇప్పుడు ఈ థర్డ్ ఇంప్లాంట్కి కూడా మనం టార్క్ రెంచ్తో లోపలికి పంపిస్తున్నాం దీన్ని. చక్కగా దీనికి కూడా హెవీ టార్క్ వచ్చిందండి, నీట్గా వెళ్ళిపోయిందండి లోపలికి ఇది. నెక్స్ట్ ఇది ఫోర్త్ ఇంప్లాంట్ అండి, లాస్ట్ ఇంప్లాంట్. ఫోర్త్ ఇంప్లాంట్ లాస్ట్ ఇంప్లాంట్ అండి. చక్కగా 4 ఇంప్లాంట్లు కూడా ఈయనకి బోన్ చాలా బ్రహ్మాండంగా ఉందండి.
అన్నీ హెవీ టార్క్తో చక్కగా నీట్గా పట్టుకున్నాయండి. అదిగోండి చాలా మినిమల్ బ్లీడింగ్ అండి, అసలు ఎక్కువ బ్లీడింగే ఉండదు. ఆల్ ఆన్ 4 ఇంప్లాంట్స్ అట్లా నీట్గా పైన కవర్ స్క్రూలు కూడా పెట్టేసాం. నీట్గా అయిపోయిందండి. పేషెంట్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు సర్జరీ అయిపోయినాక మనం పేషెంట్ ఎక్స్రే చూసుకుందామండి. సేమ్ యాజ్ టీజ్గా మీకు సర్జికల్ రిపోర్ట్లో ఎట్లా అయితే ప్లానింగ్ వచ్చిందో సేమ్ మన సర్జరీ తర్వాత కూడా మీరు చూసినట్టయితే ఇంప్లాంట్స్ అదే యాంగిల్లో చక్కగా అంతే ప్రిసైజ్గా వెళ్ళినాయి. మీకు రెండింటికి డిఫరెన్స్ నేను చూపిస్తాను మీకు. రిపోర్టు, పేషెంట్ ఎక్స్రే రెండు మీరు చూసుకుందరు. కానీ ఇప్పుడు మనం పేషెంట్ ఎక్స్రే, సర్జికల్ రిపోర్టు రెండు పోల్చుకుందామండి. ఇప్పుడు పేషెంట్ ఎక్స్రే చూడండి, సేమ్ యాజ్ టీజ్గా సర్జికల్ రిపోర్ట్లో ఎలా అయితే మనం ప్లాన్ చేసుకున్నామో పేషెంట్ ఎక్స్రేలో కూడా అట్లానే వచ్చింది. ఈ సర్జికల్ గైడ్ ద్వారా మనకి అడ్వాంటేజ్ ఇదే అండి. చక్కగా ప్రిసైజ్గా ఎలా అయితే ప్లానింగ్ జరిగిందో ఇంప్లాంట్లు కూడా అంతే లెంత్ సేమ్ అట్లానే అదే యాంగిల్లో వెళ్తాయి. ఎక్కడ మీకు ఇబ్బంది ఉండదండి. చక్కగా బోన్ ఎక్కడ బాగుంటే అక్కడ మాత్రమే చక్కగా వెళ్తాయి ఇంప్లాంట్స్ అదే హోల్ నుంచి. ఈ గైడ్ ద్వారా అడ్వాంటేజ్ అదే కదండి మనకి. ఇప్పుడు బ్లడ్ ఉండదు, కుట్లు పడవు, ఎట్లాంటి ఇబ్బంది పేషెంట్కి ఉండదు. ఓకేనా అండి? ఓకే అండి. సర్జికల్ గైడ్ వల్ల ఇదే అండి మనకి అడ్వాంటేజ్. చక్కగా ప్రిసైజ్గా నీట్గా ఎటువంటి కుట్లు, బ్లీడింగ్ చాలా చాలా తక్కువ బ్లీడింగ్తో మనకి సర్జరీ అయిపోతుందండి. పేషెంట్కి అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆయన వెంటనే మళ్ళీ ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారండి. మళ్ళీ 3 months తర్వాత మన దగ్గరికి క్రౌన్స్ కోసం వస్తారండి ఆయన. సో అప్పుడు మీకు చెప్పినట్టుగానే మళ్ళీ ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాం మేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.